శాట్స్లో కానీ క్రీడా రంగంలో కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పాలసీతో పటాపంచలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేడు ధ్యాన్ చంద్ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ జాతీయ క్రీడా దినోత్సవాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించింది. ఈ యొక్క కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో సహా శాట్ చైర్మన్ శివసేనారెడ్డి మరియు ఈసీఎండి సోని బాలదేవి, క్రీడా అభిమానులు, క్రీడాకారులు పాల్గొన్న వివరాలు. ధ్యాన్ చంద్ గారి జన్మదినం సందర్భంగా, స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా వీసీఎండి అంటే మాతో పాటు ఆమె కూడా ఉదయం నుంచి రాత్రి వరకు 24 గంటలు స్పోర్ట్స్ మీదనే దృష్టి పెట్టి ఎప్పుడు అందరినీ ఉర్రు తొలగిస్తుంది. అదేవిధంగా మా ఆఫీసర్స్ అందరూ కూడా మా ఆఫీసర్స్ అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు. దాంతోపాటు హాకీ ప్లేయర్స్కి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, హాకీ స్పోర్ట్స్ అభిమానులందరికీ, పత్రికా మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ధ్యాన్ చంద్ గారి జన్మదినం సందర్భంగా, స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి. మొన్న ఒలింపిక్స్లో ఏదైతే మనం కొట్టలేకపోయినామని బాధపడ్డామో, 2028లో ఒలింపిక్స్కి తెలంగాణ నుంచే గోల్డ్ మెడల్ సాధించే దిశగా ఇక్కడ సన్నాహాలు మొదలైనాయి.